అమెరికాలో సమ్మర్ సీజన్లో ఒక ఫైన్ మార్నింగ్ డాలాస్ ఫోర్ట్ వర్త్ ఎయిర్పోర్ట్ నుండి సియాటల్ వాషింగ్టన్కి ఇలా స్టార్ట్ అయ్యాము. డాలాస్ ఫోర్ట్ వర్త్ ఎయిర్పోర్ట్ నుంచి సియాటల్ వాషింగ్టన్కి డైరెక్ట్గా ఫ్లైట్ లేదు. సో మేము వయా లాస్ వేగాస్ ఎయిర్పోర్ట్ నుండి వెళ్ళాల్సిందే. లాస్ వేగాస్ ఎయిర్పోర్ట్లో మేము ఫ్లైట్ చేంజ్ అవ్వాలి. అది ఒక 1 hour ట్రాన్సిట్ ఉంటుంది. సో ఓవరాల్ ట్రావెల్ టైం 6 hours ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ 6:30కి ఫ్లైట్ క్యాచ్ చేయాలంటే అట్లీస్ట్ 5 o'clock మేము ఎయిర్పోర్ట్లో ఉండాలి. దానికోసం మేము ఆల్రెడీ ఎర్లీగా లేచాము. సో అందుకని మేము ఫ్లైట్లో నిద్రపోవడానికి స్కోప్ ఎక్కువ. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన 1/2 hourకే మా వాడు ఇలా నిద్రపోయాడు. నిద్రపోయిన 1.5 hourకి మేము లేచి చూస్తే ఆల్రెడీ లాస్ వేగాస్ హిల్స్ ఇలా కనబడుతున్నాయి. అంటే ఇంకొక 1/2 hourలో మేము వీఆర్ గోయింగ్ టు ల్యాండ్ అనమాట లాస్ వేగాస్లో. ఇలా లాస్ వేగాస్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యి అలా ఇలా 1/2 hour టైం స్పెండ్ చేసి ఇంకో ఫ్లైట్ ఎక్కి సియాటల్కి స్టార్ట్ అవ్వాలా. ఎయిర్పోర్ట్ మర్చిపోయారు. లాస్ వేగాస్ ఎయిర్పోర్ట్ పేరేంటి? ఈ లాస్ వేగాస్లో ల్యాండ్ అవడం ఇది సెకండ్ టైం. అయినా కానీ నేను ఈ ఎయిర్పోర్ట్ నేమ్ మర్చిపోయాను. దీన్ని బట్టి అర్థమవుతుంది నేను ఎన్నిసార్లు ట్రావెల్ చేసినా అది నాకు కొత్త మెమొరీయే. ఎందుకంటే అన్నీ గుర్తుండవు కాబట్టి. నేనేమో స్మార్ట్గా ఈ ఎయిర్పోర్ట్ నేమ్ ఏంటి అని తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నాను, సెర్చ్ చేస్తున్నాను. కానీ మా వాడు స్నాక్స్ ఎక్కడ దొరుకుతాయని ఇలా సెర్చ్ చేశాడు. ఫైనల్గా డోనర్స్తో సరిపెట్టుకున్నాడు. ఇది స్మైల్, ఆల్మోస్ట్ స్మైల్. ఫ్లైట్ జర్నీ 2 to 3 hours చాలా బాగుంటుంది, చాలా ప్లెజెంట్గా ఉంటుంది, ఎంజాయ్ చేయొచ్చు. అదే అమెరికా నుండి ఇండియాకి ఫ్లైట్ వెళ్ళాలంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్ అట్లీస్ట్ 18 to 24 hours పడుతుంది. టైర్డ్ అయిపోతాము, నిద్ర సరిగా పోలేము, ఎంజాయ్ చేయలేము ఫుల్గా. ఏం చేయాలో కూడా అర్థం కాదు. అక్కడ మన ముందు స్క్రీన్ ఉన్న దాంట్లో ఏ మూవీ కూడా ఫుల్గా చూడలేము. నేనైతే చూడలేను. ఐఎమ్ నాట్ దట్ మచ్ ఎంజాయ్ అనమాట. బట్ ఈ లోకల్ ట్రావెల్లో అమెరికాలో ఇలా వెదర్ని చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. స్కై నుండి ఇలా విండో సీట్ దొరికితే వీ కెన్ ఎంజాయ్ లాట్. అది ఇట్లా సీ షోర్ ఏరియాస్లో అయితే ఇది సియాటల్ ఏరియా అనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది చూడండి, ఐలాండ్లా ఉంటుంది. ఐ రియలీ ఎంజాయ్డ్ అనమాట. దట్ ఇలా క్లౌడ్స్ చూస్తుంటే అసలు క్లౌడ్స్ మనకు టచ్ అవుతున్న ఫీలింగ్ మాకు అనిపిస్తుంది. ఇది లాస్ వేగాస్ నుంచి సియాటల్కి ఒక 2 to 2.5 hours పడుతుంది. మేము లిటరలీ చాలా ఎంజాయ్ చేసాము వెదర్ని. చూడండి క్లౌడ్ ఎంత బ్యూటిఫుల్గా అనిపించింది. ఎవ్రీ ఫ్లైట్ ట్రావెల్ అప్పుడు ఇదే టైప్ ఆఫ్ వ్యూస్ మనం చూడగలం అంటే చూడలేము. ఎందుకంటే ఒక్కో కంట్రీలో ఒక్కో టైప్ ఆఫ్ వ్యూస్ కనపడతాయి. బట్ ఇక్కడ లక్కీగా ఈరోజు సన్నీగా లేదు, అంత సన్నీగా లేదు. సో అందుకని మనం క్లౌడ్ చాలా క్లియర్గా చూడగలుగుతున్నాము. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. దట్టు ఇది ఐలాండ్ ఏరియా కాబట్టి, షీషోర్ కాబట్టి బ్యూటీ వేరు. దానివల్ల క్లౌడ్స్ ఫార్మేషన్ చాలా బాగుంది అనిపిస్తుంది. దట్టు చాలా స్లోగా మూవ్ అవుతున్నాయి. టోటల్ సియాటల్ ఏరియల్ వ్యూ మొత్తం ఫ్లైట్ నుంచి మేము ఎంజాయ్ చేసినట్టు అనిపిస్తుంది. చాలా బాగుంది. ఇంత క్లియర్గా నీట్గా మా ట్రావెల్లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ టైం అనుకోవచ్చు. ఆ కనపడే స్పేస్ నీడిల్ బిల్డింగ్ ఐకానిక్ ప్లేస్ సియాటల్లో. సో వెల్కమ్ టు సియాటల్. సియాటల్లో పైక్ ప్లేస్ అనే ఒక క్రౌడెడ్ ఏరియా ఉంది. అక్కడ మార్కెట్ అండ్ స్టార్ బక్స్ ఫస్ట్ స్టోర్ ఉంది.
మాకంటే ముందే ఫ్రెండ్స్ హూస్టన్ నుంచి ఫ్లై అయ్యి ఇలా సియాటల్కి వచ్చారు. సో వీ ఆల్ ఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ సియాటల్. వీ లైక్ స్టార్ బక్స్ కాఫీ. అది సియాటల్లో 1971లో ఫస్ట్ ఎస్టాబ్లిష్డ్ స్టోరు ఇదే అంటే అక్కడ కంపల్సరీగా కాఫీ ట్రై చేయాల్సింది. అందుకని మేము ఇలా లైన్లో వెయిట్ చేస్తున్నాము. That's coffee. I'm a coffee lover. I want to make a memory. Yeah. Okay. Coffee Starbucks. I'm not allowed to start. Thank you. I'm excited to have it. ఇలా కాఫీ తీసుకొని సరదాగా వాక్ చేసుకుంటూ పక్కన ఉన్న పార్క్కి వెళ్ళాము. అక్కడ కాఫీని ఎంజాయ్ చేస్తూ ఒక 15 minutes టైం స్పెండ్ చేసాము. సరదాగా మాట్లాడుకుంటూ జోకులు వేసుకుంటూ టైం స్పెండ్ చేసాము. అంతలోకి ఆలోచించాము, యాక్చువల్గా ఇది స్టార్ బక్స్ ఫస్ట్ స్టోర్ అయితే 1971లో ఎస్టాబ్లిష్ స్టోర్ అయితే ఈ సియాటల్లోనే ఇక్కడ నుంచి ఒక లెస్ దాన్ 1 mile ఫార్లో స్టార్ బక్స్ రిజర్వ్ అండ్ రోస్టరీ అని ఒకటి ఉంది, ఒక స్టోరు. అక్కడి నుంచి యాక్చువల్గా స్టార్ బక్స్ కాఫీ బీన్స్ కానీ కాఫీ పౌడర్ కానీ ఆల్ స్టార్ బక్స్ స్టోర్స్కి ఎక్స్పోర్ట్ అవుతాయి అంట. అంటే అక్కడే ప్రిపేర్ చేస్తారు. అక్కడే మనకి ఆల్ టైప్ ఆఫ్ కాఫీ శాంపిల్స్ మనకి ఇస్తారు, మనం టేస్ట్ చేయొచ్చు. ఇంతవరకు స్టార్ బక్స్ కంపెనీ వాళ్ళు కాఫీ బీన్స్ని ఎలా రోస్ట్ చేస్తారో ఐడియా లేదు. అఫ్కోర్స్ రోస్టింగ్ ప్రాసెస్ హై, మీడియం, లో ఉంటుంది. అంటే డార్క్ రోస్ట్ అంటే కొంచెం ఇంకా చేదు ఎక్కువ ఉంటుంది, మీడియం రోస్ట్ లైట్ చేదు ఉంటుంది, లైట్ రోస్ట్ అంటే ఇంకా చేదు తక్కువ ఉంటుంది. అదొక్కటే మాకు ఐడియా ఉంది, బట్ ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఐడియా లేదు. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. Starbucks. We love Starbucks. చిన్నది కాఫీ మేకింగ్ ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది అనుకున్నాను, కానీ ఇక్కడ వచ్చి చూస్తే చాలా పెద్ద మెకానిజం ఉంది, చాలా పెద్ద ప్రాసెసే ఉంది. నాకు అర్థం కానట్టు ఉంది ఇక్కడ ప్రాసెస్ ఉంటే. అఫ్కోర్స్ స్టార్ బక్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్టోర్ కాబట్టి వరల్డ్ వైడ్ వాళ్ళ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ప్రాసెస్ మనకి చెప్పరు. హై లెవెల్లో మనం చూసి అంబియన్స్ ఫీల్ అయ్యి ఓకే దిస్ ఇస్ అ గ్రేట్ థింగ్ అని ఫీల్ అవటం తప్ప వాళ్ళ మెకానిజం ప్రాసెస్, మేకింగ్ ప్రాసెస్ అంత క్లియర్ కట్గా అర్థమవుద్దని నేను అనుకోను. సో జస్ట్ వీ ఎంజాయ్డ్ ది అంబియన్స్. ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ కాఫీ శాంపిల్స్ కూడా సర్వ్ చేస్తున్నారు. పర్చేజ్ చేయాలనుకుంటా, నాకు అంత ఇంట్రెస్ట్ లేదు ఇంత కాఫీని కన్స్యూమ్ చేయటం. ఈ శాంపిల్స్ ఆల్రెడీ కాఫీ తాగాను కాబట్టి సో జస్ట్ లెట్స్ ట్రై డిఫరెంట్ థింగ్ అనుకున్నాము. ఆ లోపు ఈ స్టోర్ మొత్తం ఒక ఫుల్ రౌండ్ వేసాను. ఈ రౌండ్ వేసి నాకు అర్థమైందంటే ఇక్కడే ప్రాసెస్ చేస్తారు అని అర్థమవుతుంది, బట్ ఆ ప్రాసెస్ ఎంత క్లియర్గా అనేది నాకు ఐడియా రావడం లేదు. బట్ దే యూజ్ హ్యూజ్ మిషన్స్. అది చూడండి చాలా హ్యూజ్గా అనిపిస్తుంది మిషన్స్, ఎందుకంటే చాలా ఫైన్గా గ్రైండ్ చేస్తారు వీళ్ళు. చూడండి చాలా మెకానిజం, సిస్టమ్స్ వాడి దాంట్లో ప్రోగ్రామింగ్ ఉంటుంది అనుకుంటా, ఎంతవరకు రోస్ట్ అవ్వాలి, ఎంత ఫైన్గా గ్రైన్ అవ్వాలి అనేది. ఈ స్టోర్లో వీళ్ళు కాఫీతో పాటు స్నాక్స్ ఐటమ్స్ కూడా
పెట్టారు. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఫస్ట్ టైం మేబీ మేము హంగరీ కొన్నాం అనుకుంటా, టేస్ట్ చేయాలనిపించింది. సో One piece cake. One piece cake. తీసుకో. యూఎస్ఏలో బెస్ట్ కాఫీ స్టోర్కి వచ్చి కాఫీ తీసుకోకుండా స్నాక్స్ తీసుకున్నాం చూసావా, ఇది చాలా వింతగా అనిపించింది. కానీ చాలా బాగుంది స్నాక్స్ చూడడానికి. లెట్స్ సీ టేస్ట్ ఎట్లా ఉంటుంది అనేది. Yummy and fancy. మొన్నదే కొంచెం అండి. అట్లా తీసేయాలమ్మా నాకు రావు తెలుగు అనేది Thank you.